హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు తెలంగాణ స్పెషల్ సొరకాయ గారెల రెసిపీ అయితే చూపిస్తానండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. తింటా ఉంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అనమాట. అన్ని తినేస్తాం, అంత బాగుంటాయి కమ్మ కమ్మగా. అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా అని అయితే చెప్తాను. ఎందుకంటే ఇందులో మనం సొరకాయ వేస్తాము, అది హెల్త్కి చాలా మంచిది. అలాగే బియ్యం పిండితో చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, పెద్ద హడావిడి లేకుండా. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 2 ముక్కల సొరకాయ అయితే తీసుకున్నాను. ఈ గింజల పార్ట్ అంతా కూడా తీసేయాలండి. మీద ఉన్న గింజల పార్ట్ అంతా కూడా తీసేసుకొని ఇలా ఒక సొరకాయని మాత్రమే తురుముకోవాలన్నమాట. గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో మంజన్ పీట అంటుంటాము, దాంతో మంచిగా ఇలా సన్నగా ఉన్న హోల్స్ వైపు ఇలా మంచిగా తురిమేసుకొని పెట్టేసుకోవాలండి. చూడండి, తురుముకున్నాక గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. నాకైతే ఒక బౌల్ వరకు వచ్చిందనమాట. మనం ఏ బౌల్ తోటైతే సొరకాయ తురుము తీసుకున్నామో అదే బౌల్ తోటి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. అయితే కలిపేటప్పుడు చూసుకోవాలన్నమాట. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే బియ్యం పిండి కొంచెం ఎక్కువగా పడుతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 5-6 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును ఇలా మంచిగా నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానిందంటే మనకు క్రిస్పీగా ఉంటాయన్నమాట వేగిన తర్వాత. అలాగే 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇవి కూడా తీసుకోవాలి పొట్టు తీసుకొని. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇందులోనే. మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసుకొని ఇది కచ్చా పచ్చగా మిక్సీ అయితే పట్టుకుందామండి, చిన్న మిక్సీ జార్లో వేసుకొని. అలాగే కొంచెం కొత్తిమీర అనమాట, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు, అలాగే ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదా కాడలకు, అది కూడా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని, గిన్నె బేసన్ ఏదైనా తీసుకొని కలుపుకోవడానికి మంచిగా వీలుగా ఉండేట్టుగా పెద్దది తీసుకున్నారంటే మంచిగా కలుపుకోవచ్చండి. అందులోకే సొరకాయ తురుము మొత్తం వేసుకోవాలి. అందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకోవాలి. అవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయండి గారెలు. అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పును కూడా వాటర్ లేకుండా ఆ శనగపప్పును వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకొని మనము బియ్యపిండి తీసుకున్నాం కదండి, ఒక బౌల్ బియ్యపిండి, అది కూడా వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ మా వారైతే కలిపిస్తున్నారండి ఈ పిండిని. ఇంకా చెప్పాను కదా, అందులో సొరకాయలో ఉండే వాటర్ కంటెంట్ని బట్టి బియ్యపిండి కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మరీ జారుడుగా లేకుండా ఇలా, మరి అలాగని మరి గట్టిగా కాకుండా ఇలా కొంచెం చపాతీ పిండిలాగా మెత్తగా ఉండేట్టుగా చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఇలా పూరీల్లాగా ముద్దలు చేసుకోవాలండి. అన్నీ కూడా బాల్స్ చేసి పెట్టుకున్నారంటే మనకు ఈ గారెలు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. పిండిని అయితే ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. ఇలా కొన్ని ఉండలు అయితే చేసుకున్నానండి, మీకు చూపిద్దామనేసి. ఇంకా చూడండి, ఇక్కడ కట్టర్ మీద ఒక కవర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా ఒక కవర్ పెట్టేసుకొని దాని మీదకి ఆయిల్ రాసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క ఉండను ఇలా పెట్టుకుంటూ మనము చెక్క గారెలకు ఎలా ప్రెస్ చేస్తామో అలాగే ఇలా సన్నగా ఒత్తుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మీరు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చండి. అలా చేసుకుంటే ఏంటంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. లేదు కొంచెం మందంగా చేసుకోవాలి, కొంచెం మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం మందంగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ముందుగా ఇలా సన్నగా చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయన్నమాట. మందంగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండవండి. అలాగే కాల్చేటప్పుడు కూడా ఎక్కువగా టైం పడుతుంది, అవి వేగడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా అన్నీ కూడా మనకు ఎన్నైతే పడతాయో మనం తీసుకున్న కవర్ని బట్టి
అన్నీ ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అప్లై చేసుకొని ఆయిల్ని పోసేసుకొని ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని అయితే కాల్చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మెల్లిగా జాగ్రత్తగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని అయితే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి కాల్చారంటే కొంచెం పిండి పిండిగా ఉంటాయన్నమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మందంగా చేసుకుంటే కొంచెం పొంగుతాయి కూడా. నేను ఇక్కడైతే మరి పల్చగా చేశాను కాబట్టి ఇవి ఎక్కువగా పొంగలేదు. నేను మళ్ళీ మందంగా కూడా కొన్ని చేశాను. పిల్లలు కొంచెం మెత్తగా తింటారు కదా అని అవైతే కొంచెం పొంగాయండి. మనం పిండిని ఇంకొంచెం పల్చగా చేసుకున్నారంటే గారెలు కూడా మెత్తగా వస్తాయి. మెత్తగా ఇష్టపడే వాళ్ళకైతే చెప్తున్నాను, అలా చేసుకోండి కొంచెం మందంగా. అప్పుడు మీకు తినడానికి వీలుగా కొంచెం మెత్తగా ఉంటాయన్నమాట. ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా నిల్వ కూడా ఉంటాయండి. ఒక వారం నుంచి 10 రోజుల వరకైనా మీకు నిలువ ఉంటాయి. బయట పెట్టినా కూడా పర్వాలేదు. తింటూ ఉంటే మంచి రుచిగా ఉంటాయి. మనము వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, మంచి మసాలా ఫ్లేవర్ తోటి సూపర్ టేస్టీగా ఉంటాయి. కొందరు అల్లం ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లి ప్లేస్లో అల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అలాగే అల్లం మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ పేస్ట్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అన్నమాట. ఫ్లేవర్స్ మనం ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చు. ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోండి. అవి వేస్తేనే గారెలు రుచిగా ఉంటాయండి. ఇక్కడైతే కొంచెం మందంగా చేస్తున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న ఉండలన్నీ కూడా ఇలా మంచిగా ప్రెస్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇవి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటున్నాను. కొన్ని పల్చగా కొన్ని మందంగా చేశాను. ఇంకా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఆయిల్ని మాత్రం మరీ హైలో కాకుండా మీడియంలోనే పెట్టుకొని వీటన్నిటిని కూడా మంచిగా కాల్చుకోవాలి. సోరకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఏ విధంగా అయినా కూడా తింటూ ఉండాలన్నమాట. ఈ సమ్మర్లో అయితే మరీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ సోరకాయని మంచిగా జ్యూస్ లాగా పట్టుకొని తాగితే చాలా మంచిదండి. ఎర్లీ మార్నింగ్ మంచిగా ఒక సోరకాయ ముక్క తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వడగట్టుకొని తాగొచ్చు. వడగట్టకపోయినా కూడా అలాగే కూడా తాగేసేయచ్చు. కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుందండి బాడీలో. అంత మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్న వెజిటబుల్ అన్నమాట. చూడండి, ఇలానే అన్నీ కూడా కాల్చేసుకున్నారంటే టేస్టీ సోరకాయ గారెలు రెడీ అయిపోతాయి. సోరకాయ అప్పాలు అంటారు, సోరకాయ గారెలు అంటారు. సర్వపిండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. కాకపోతే దాన్నైతే మనము డీప్ ఫ్రై చేయము. ఏదైనా ప్యాన్కి కానీ దానికి కానీ ముద్దను పెద్దగా చేసుకొని చపాతీలాగా పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకుంటాము. మా ఛానల్లో ఆల్రెడీ సోరకాయ సర్వపిండి రెసిపీ కూడా ఉందండి. మీరు కావాలి అంటే ఆ రెసిపీని కూడా చూడొచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈసారి ఇంట్లో సొరకాయ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీ చేసుకొని తిని చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడిగా చేస్తూ ఉంటేనే వాళ్ళు ఒక పక్క నుంచి తీసుకొని తినేస్తూ ఉంటారండి. ఇల్లంతా కూడా కమ్మటి వాసన వస్తుందన్నమాట ఇవి చేస్తుంటే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టి చూడండి. వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా కదండి. బియ్యపిండి కూడా మంచిదే కదా హెల్త్కి. మైదా కాదు కదా, బియ్యపిండితో చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా కొంచెం లావుగా చేసుకున్నవైతే ఇలా మెత్తగా ఉంటాయన్నమాట. మెత్తగా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకొని తినేసేయచ్చు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.